అధ్యక్ష, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పుష్కర ఘాట్ వద్ద చనిపోయిన ఆ 29 మందికి సంబంధించి సానుభూతి వెలుబుచ్చుతూ ఇవాళ తాను చేసిన ప్రసంగం నిజంగా దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా దగ్గర ఉండి 29 మంది చావుకు కారణమైన పరిస్థితుల మధ్య ఇవాళ ఆయన నివాళులు అర్పిస్తూ ఉంటే నిజంగా ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. అధ్యక్ష, ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే పుష్కర్ ఘాట్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ విఐపీల కోసం అని చెప్పి ప్రత్యేకంగా కొన్ని ఘాట్లు పెట్టారు. దాదాపుగా విఐపీ ఘాట్ల కోసమే ఏదైతే కేటాయింపులు చేశారో అక్కడే సరస్వతి ఘాట్ అని చెప్పి దానికి నామకరణం కూడా చేసి ఎవరైతే విఐపీలు ఉంటారో వాళ్ళు సామాన్యులకు ఎవరికి కూడా అంతరాయం కలిగించకుండా ఉండేందుకు వాళ్ళంతా సరస్వతి ఘాట్కు వెళ్ళి అక్కడైతే పాసులు ఇస్తారు. సామాన్యులు ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. సామాన్యులందరూ వేరే ఘాట్లలో స్నానాలు చేస్తారు, పూజలు చేసుకుంటారు. విఐపి ఘాట్లు ఇక్కడికి ఎవరికి పోయినా కూడా ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో పాసులు ఇచ్చి అక్కడ సరస్వతి ఘాట్లోకి వెళ్ళి అక్కడ ప్రార్థనలు అక్కడ స్నానాలు చేయమని చెప్పి స్థలాలు కేటాయించారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారు అని అంటే పబ్లిసిటీ కోసం అని చెప్పి తాను ఇక్కడ ఏదైతే స్నానం చేస్తూ ఉన్నాడో ఏదైతే పూజలు చేస్తూ ఉన్నాడో అది పిక్చర్ చేసి షూటింగ్ చేసి ఆ షూటింగ్లో తాను హీరోగా కనపడాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చక్కగా మేకప్ వేసుకొని చక్కగా అక్కడికి వచ్చి సరస్వతి ఘాట్ను వదిలేసి పుష్కర్ ఘాట్ దగ్గరికి సామాన్యులు అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద మేము ఆరోపణలు చేస్తే అది ఏకంగా శాసనసభ మీదనే ఆరోపణలు చేసినట్టుగా స్పీకర్ బాధపడే పరిస్థితిలోకి వస్తా ఉంది. ఇంతకన్నా అన్యాయం అది ఉండదు. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఇవాళ 29 మందిని చంపి ఆ 29 మందిని చంపేసి ఇవాళ నివాళులు అర్పిస్తా ఉంటే నిజంగా దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగానే ఉంది. అధ్యక్ష, ఇదే ముఖ్యమంత్రి గారు సరస్వతి ఘాట్లోకి వెళ్ళి ఏదైతే విఐపి ఘాట్ ఏదైతే కేటాయింపులు చేశారో ఆ ఘాట్లో స్నానం చేస్తుంటే ఆ ఘాటుకు వెళ్ళి అక్కడికి వెళ్ళి పూజలు చేస్తుంటే అక్కడ ఎటువంటి సమస్య ఉండేది కాదు. సీఎం గారు ప్లీజ్. సంతాప తీర్మానం తెలియజేస్తా ఉన్నాం. సంతాప తీర్మానంలో ఎలా చనిపోయారు అన్నది చెప్పకపోతే చనిపోయిన కుటుంబాలకు చనిపోయిన వాళ్లకు కనీసం వాళ్ళ ఆత్మలకు శాంతి కలుగుతుందా అని అడుగుతా ఉన్నా. అధ్యక్ష, ఎలా ఉందనంటే అధ్యక్ష, చనిపోయిన దానికి ఇలా బాధలు లేదు, ఎలా చనిపోయారు అని చెప్పినందుకు ఇలా బాధలు ఎక్కువగా ఉన్నాయి. ఎలా చనిపోయారు అని చెప్పి చెప్పడానికి కూడా అధ్యక్ష అబ్దుల్ కలాం గురించి మాట్లాడాం. అబ్దుల్ కలాం గారు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు దగ్గర నుంచి ఎలా చనిపోయారు అంత దూరం పోయాం. మరి 29 మంది భక్తులు పుష్కర ఘాట్లో స్నానం చేయడానికి పుణ్యం కట్టుకునేందుకు వస్తే నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు నాయుడు గారు షూటింగ్ కోసం వాళ్ళని చంపేసి ఇవాళ ఆ పెద్ద మనిషి ఇక్కడికి వచ్చి సంతాప తీర్మానం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అంటారు ఆలస్యం అవుతా ఉంది కాబట్టి పిల్లలు చనిపోయారు, ఆ ముగ్గురు చనిపోయారని. ఆలస్యం అవుతా ఉన్నందుకు కాదు అధ్యక్ష చనిపోయింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రులు ఆ పక్కన బీజేపీ వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్న మాటలకు స్టేట్మెంట్లకు చనిపోయారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అంటారు ప్రత్యేక హోదా సంజీవిని కాదు అని. అరుణ్ జైట్లీ గారు మాట్లాడే ప్రెస్ కాన్ఫరెన్స్ లో వినండి ఒకసారి ఏం మాట్లాడారో ఏం చెప్పారో. ప్రత్యేక హోదా రాదు అని అంటూ మీరంతకు మీరే
మీరంతకు మీరే అటువంటి భావన ఇచ్చారు కాబట్టి పిల్లలు చనిపోయే పరిస్థితిలోకి వచ్చింది. ఈ చావులకు కూడా పూర్తి కారణం మీరే భరించాలి. చనిపోయిన కుటుంబాలకు ఇంతవరకు దమ్మిడి కూడా ఇవ్వలేదు అధ్యక్ష.